అసలే కాక మీదున్న అసమ్మతి వర్గం మీద వైసీపీ అధిష్టానం కాస్త కారం చల్లిందా? మంత్రికి మళ్లీ టికెట్ ఇవ్వవద్దని గళం విప్పుతున్న నేతల్లో ఒకరిని మాత్రమే తాడేపల్లికి పిలవటం దేనికి సంకేతం? అసమ్మతి బలాన్ని తగ్గించే వ్యూహమా? వార్నింగ్ ఇచ్చి పంపాలనుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్న ఆ మంత్రి ఎవరు? మామూలుగానే గరంగా ఉండే చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో పొలిటికల్ హీట్ ఇప్పుడు ఇంకా పెరిగింది. అసలే గ్రూపులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పార్టీలో టికెట్ అంశం మరింతగా కాకరేపుతోంది. ఎమ్మెల్యే రోజా 2014-2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే ఆమె రెండోసారి గెలిచినప్పటి నుంచి స్థానిక వైసీపీ 3 ముక్కలైంది. నాడు రోజాను గెలిపించడానికి పనిచేసిన వారే ఇప్పుడు ఆమె మీద తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఒక అసమ్మతి నేత బలమైన ప్రత్యర్థిగా ఎదిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు. వడమాలపేటలో జెడ్పీటీసీలు, నిండ్రలో శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, విజయపురంలో మాజీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు లక్ష్మీపతిరాజు, పుత్తూరులో అమ్ములు, నగరిలో ఈడిగ కార్పొరేషన్ అధ్యక్షురాలు కేజే శాంతి, కేజే కుమార్ ఎమ్మెల్యేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోజాకు ఈసారి టికెట్ ఎలా వస్తుందో చూస్తామంటున్నారు గతంలో బహిరంగ సవాల్ చేసిన అసమ్మతి నేతలు. ఎమ్మెల్యేల మార్పు లిస్టులో రోజా పేరు ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నారట. నియోజకవర్గంలో టీడీపీ దూకుడు, ఎమ్మెల్యే మీదున్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని ఆమెను మార్చేస్తారని ఆశించిందట అసమ్మతి వర్గం. కానీ సీను కట్ చేస్తే సిచ్యువేషన్ వేరేలా ఉందట. ఎవరి సంగతి ఎలా ఉన్నా రోజాకు మాత్రం టికెట్ ఖాయమన్న ప్రచారం జరగడం, అందుకు తగ్గట్టే ఆమె అనుచరులు నగరిలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం లాంటివి చూసి రగిలిపోతోందట అసమ్మతి వర్గం. అందులో ఎవరికి వారు తమకున్న పరిచయాలతో పార్టీ పెద్దలను ఆరా తీస్తే ఇంకా అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసిందే. అయితే అదే సమయంలో తాజాగా అసమ్మతి నేతల్లో ఒకరైన కేజే కుమార్ కు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో మరోసారి పొలిటికల్ హీటు పెరిగింది. రోజా వ్యతిరేక వర్గంలో ఉన్న మిగతా నేతలంతా ఇప్పుడు ఆయన్నే ఎందుకు పిలిచారు? మా అందరిలో ఆయన్నే బలమైన నాయకుడిగా అధిష్టానం గుర్తిస్తోందా? మాకు మాత్రం బలం లేదా అని అసహనంగా ఉన్నట్టు తెలిసిందే. అసలే రోజాకు టికెట్ కన్ఫర్మ్ అన్న ప్రచారం ఓవైపు సలుపుతూ ఉంటే, మరోవైపు అందర్నీ కాకుండా కుమార్ ఒక్కడ్నే తాడేపల్లికి పిలవడం పుండె మీద కారం చల్లినట్లు ఉందట. అసలు కేజీ కుమార్ను మాత్రం అధిష్టానం ఎందుకు పిలిచింది? మేం పార్టీ కోసం పనిచేయడం లేదా అంటూ మిగిలిన నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నట్టు తెలిసిందే. కుమార్ మాత్రం కేవలం తనకు టికెట్ ప్రయత్నాలు చేసుకోవడానికే తాడేపల్లి వచ్చినట్లుగా చెబుతున్నారని అంటున్నారు పార్టీ వర్గాలు. ఈ మొత్తం వ్యవహారంతో నగరి వైసీపీ క్యాడర్ తీవ్ర గందరగోళంలో ఉందట. ఎమ్మెల్యేతో ఉండాలా, వ్యతిరేక వర్గంతో నడవాలా అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారట. మొత్తానికి నగరి సీటు విషయంపై వైసీపీలో పెద్ద గందరగోళమే నడుస్తోంది అంటున్నాయి పార్టీ వర్గాలు. దీనిపై ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత మంచిదని, లేకుంటే మొదటికే మోసం వస్తుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.